బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేకపోతే మీకు ప్రజలు ఓట్లు వేశారు కదని ప్రజలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా, లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా, లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన? ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది? ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2 సెప్టెంబర్ 1994 రిపోర్టెడ్లో 1994 లాసూట్ ఏపీ 289లో చెప్పినటువంటి హానరబుల్ ఏపీ హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్ చూడండి. ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలిషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు. దిస్ ఈస్ వాట్ ది హానరబుల్ ఏపీ హైకోర్టు ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ in consonance with the Supreme Court direction. Number 2, corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is required to be demolished or pulled down. It should follow the procedure indicated below. The demolition should not be resorted during festival days declared by the state government as public holidays, excluding Sundays. If the festival day declared by the government as a public holiday fails on a Sunday or the Saturday, the corporation should not resort to demolition. Sunday or Saturday ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు. బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు. దిస్ ఈస్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు, సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు, నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డిమాలిషన్ చేయకూడదు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలా అండి అధికారులు తెల్లవారు 5 గంటలకు డిమాలిష్ చేసేస్తారు? తెల్లవారు 5 గంటలకు డిమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డిమాలిషన్, ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు కూలగొట్టాలి అని కాలికి బలపం కట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది కదా. రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా కూలగొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలి, అధికారులు ఏమనుకోవాలి? పోనీ మీ పార్టీ ఆఫీసులకి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనంటే పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా? పార్టీ కార్యాలయాలకి మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంతెన సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మరి బిల్డింగ్లన్నీ పడగొట్టండి, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ పడగొట్టండి సార్. అనుమతులు లేవు దేనికి కూడా, అవన్నీ కూడా ఇరిగేషన్ ల్యాండ్లే. ఎస్, మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగులు దేనికి పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగులు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. ఇండివిజువల్గా పార్టీలుగా చేసి వాళ్ళని కూడా వేస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం పక్కన పెట్టండి, అమరావతి నడిబొడ్డులో మీరు కరకట్ట మీదకి ముఖ్యమంత్రిగా కరకట్ట మీదకి మీరు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ వెళ్ళేటప్పుడు కనపడే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. బికాస్ ఆల్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఇరిగేషన్ ల్యాండ్ అండ్ ఇరిగేషన్ ల్యాండ్ దే కెనాట్ బి పర్మిటెడ్. ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ బిలాంగ్ టు ఇరిగేషన్ ఈస్ నాట్ పర్మిసిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. మరి ఇలాంటి సందర్భంలో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. మీరు నిజంగా రూల్ ఆఫ్ లా ఉంటే వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళు అప్రిషియేట్. ఎస్, గవర్నమెంట్ చాలా బాగా చేసింది. సెలెక్టివ్గా పిక్ అండ్ చూస్గా ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో అక్కడక్కడ పడగొడుతుంటే, మరి మీ బిల్డింగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు లేకపోతే డెమాలిషన్ జరగడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా ఖండించాం కదా. మరి మీకు సపోర్టుగా అప్పుడు ప్రజాస్వామ్యము రాజ్యాంగ హక్కులు అని మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా సార్. మీరు కూడా అప్రజాస్వామిక చర్యలు తీసుకొని, నేనేమంటానంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రామిసెస్ దట్ యు హావ్ మేడ్ టు ది స్టేట్. 1030 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా నేను ఒక ట్రిబ్యునల్ వేసి దళిత బిడ్డలందరినీ కొట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాని మీద ఏమైనా డిస్కషన్ ఉందా? లేదు. నెంబర్ 2, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి స్కీమ్స్ రిస్టోర్ చేస్తానని చెప్పారు.
వాటి మీద మీరు రిస్టోర్ చేయాలి. రిస్టోర్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. రోడ్డు మీదకి వస్తాం, నో డౌట్ రోడ్డు మీదకి వస్తాం, ధర్నా చౌకలో కూర్చుంటాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తాం, వారికి రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా మాకు ఉండవలసినటువంటి పబ్లిక్ యాక్టివిటీస్ మాకు కూడా ఉంటాయి. మా పార్టీ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కానీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ప్రభుత్వం ప్రజలకు మంచి పని చేస్తుందంటే మేము వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి పని చేసేటప్పుడు ప్రభుత్వంతో కలిసి సంప్రదింపులు ఇవ్వడానికి, కలిసి పని చేయడానికి, ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం చేస్తుంది అంటే వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్. బట్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముందు రిస్టోర్ చేయండి. దళిత విద్యార్థులకు ప్రాథమిక విద్య ముందు రిస్టోర్ చేయండి. దాన్ని ఎస్సీ ఎస్టీలకి ఉన్నత విద్య జియో ఎంఎస్ నెంబర్ 77 ముందు దాన్ని రిస్టోర్ చేయండి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భౌతిక పథకం రద్దు చేశారు, దాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడానికి స్టడీ సర్కిల్ ఎంత అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్, ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని రద్దు చేశారు, వాటిని రిస్టోర్ చేయండి. బుక్ బ్యాంక్ ల్యాండ్ పథకం ఇంతకుముందు ఎవరైనా ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ లేదు అంటే వాళ్ళకి ప్రభుత్వమే ల్యాండ్ కొనిచ్చే పథకం ఉండేది, ఆ పథకాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 5 సంవత్సరాలు ₹1 రాలేదు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. భూమి కొనుగోలు పథకం కాన్సన్ట్రేట్ చేయండి. కులాంతర వివాహాల ప్రోత్సాహం దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి.